హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. మామూలుగా మనము చాలా డిఫరెంట్ రెసిపీస్ కూడా పిల్లలకి రకరకాలుగా మనం ట్రై చేసి పెడుతూ ఉంటాం. కానీ దీంట్లో కూడా ఎన్ని రకాల పిళ్ళు వేసుకోవచ్చు అని కూడా చాలా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నాం మనము ముందుగా అయితే మామూలుగా ఉత్త వైట్ రైస్ అంటే బియ్యమో లేకపోతే మహా అయితే కొంచెంగా గోధుమ పిండి అండ్ ఓట్స్ ఇలాంటివి ముందుగా మనం ఎక్కువగా వాడేవాళ్ళం. తర్వాత ఇప్పుడు మిల్లెట్స్ వచ్చాక చాలా రకాల పిళ్ళు వచ్చేస్తున్నాయి. అండ్ ఎలాంటి పిళ్ళు ఎంత కాంబినేషన్లో వాడాలి ఏంటి అనేది కూడా మనం జాగ్రత్తగా చూసి వాడాలి. సో ఇవన్నీ కూడా చాలా హెల్దీ కదా. మిల్లెట్స్ న్యాచురల్గా గ్రో అవుతాయి అండ్ ఇండియాలోనే ఇంకా చాలా హెల్దీగా అందరూ కూడా తినేవాళ్ళు. అండ్ ఇప్పుడు పిల్లలందరికీ కూడా అదే పెడుతున్నారు మంచి గ్రోత్ కోసం. అండ్ న్యాచురల్గా ఉంటాయి కాబట్టి చక్కగా అందరికి కూడా తినేసేయచ్చు హెల్దీగా ఉండడానికి. సో ఇలా మిల్లెట్స్ అన్నీ కూడా ఎలా మనము బ్రేక్ఫాస్ట్ రెసిపీలో వాడాలి అది కూడా పిల్లలకి అనేది ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో చూసేద్దాం. మామూలుగా అయితే మనము అన్నం పప్పు ఎలా అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ అంటూ ఉంటాము, అది కూడా సీరియల్ అండ్ పల్స్ కాంబినేషన్కి, అలాగే మిల్లెట్స్లో చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి అందరికీ తెలిసిందే. ప్రోటీన్స్, ఫైబర్, మంచి కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. సో ఐరన్, కాల్షియం లాంటివి కూడా చాలా హెల్తీగా ఉంటాయి కదా. అలా చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేస్తే ఏవైతే రోజువారీగా మనకి ప్రోటీన్స్ పిల్లలకి పెట్టాలో అవి మనం పెట్టలేకపోతున్నాము, అవి పిల్లలకి అందట్లేదు కాబట్టి వాళ్ళకి హైట్ వెయిట్ సరిగ్గా పెరగకపోవడము అనేవి కూడా మనం చూస్తుంటాం. అది మాత్రమే కాదు, ప్రోటీన్స్ మనం ఎంత హెల్తీగా పెడితే ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. జస్ట్ గ్రోత్ కోసం మాత్రమే కాదు, మనకి ప్రోటీన్స్ అన్నీ కూడా ఏ ఇన్ఫెక్షన్ రాకుండా పిల్లలు హెల్తీగా ఉండడానికి అండ్ ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. బికాస్ పిల్లలు అందరితో కూడా ఆడుతూ ఉంటారు, వాళ్ళకి ఏవైతే కోల్డ్ లేదా జలుబు చేసినా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మన పిల్లలు కూడా తొందరగా వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇలా రాకుండా ఉండాలి అంటే మన పిల్లలకి ఇమ్యూనిటీ బాగుండాలి. అలా ఉండాలి అంటే ప్రోటీన్స్ కూడా బాగా తినాలి. సో అలా కొంచెం ప్రోటీనిషియస్గా మనము చిరుధాన్యాలు ఏవైతే ఉంటాయో అంటే సజ్జపిండి ఏదైతే ఉంటుందో అది మనము ఇంకొంచెం మాడిఫై చేసుకుని హెల్తీగా చేసుకోబోయే రెసిపీ ఏంటి అంటే సజ్జపిండి పెసరపప్పు ప్యాన్ కేక్. సజ్జపిండి పెసరపప్పు ప్యాన్ కేక్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సజ్జపిండి, బియ్యపిండి, పచ్చిమిర్చి, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర, తేనె, పసుపు, నిమ్మకాయలు, పెరుగు, ఉప్పు, నూనె. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఎలా ప్లాన్ చేసాము అంటే హెవీగా ఏదైతే మనకి సజ్జపిండి ఉంటుందో, అంటే ఇప్పుడు సజ్జపిండి చాలా హెల్దీ, వేడి చేస్తుందని కూడా అంటుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే దీంట్లో ఉన్న పీచు పదార్థం అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో అది మాత్రమే కాదు, ప్రోటీన్స్ కూడా బాగుంటాయి అండ్ చాలా 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 మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. సో సెలీనియం, మెగ్నీషియం లాంటివి కూడా, ఇవన్నీ కూడా మనకి కాల్షియం అబ్జార్బ్ చేయడానికైనా ఇమ్యూనిటీ పెంచడానికైనా కూడా చాలా అవసరం అనమాట. సో అలాంటి హెల్దీ మిల్లెట్ ఫ్లవర్ మనం తెచ్చేసుకున్నాము. బియ్య పిండి కూడా మనకి కన్సిస్టెన్సీకి బాగా హెల్ప్ చేస్తాయి. ఈ మిల్లెట్ పిండిలు అన్నీ కూడా ఏంటి అంటే తొందరగా బ్రేకేజ్ వచ్చేస్తూ ఉంటాయి. మనం రోటీలాగా చేసుకున్నా ఇలా ప్యాన్ కేక్ లాగా చేసుకున్నా, అందుకని బియ్య పిండి వేసుకున్నాము అంటే చక్కగా చుట్టుకుని బాగా రెడీ అవుతుంది. పెసరపప్పు కూడా ఇంకొంచెంగా వేసుకున్నాము అంటే చాలా కొంచెంగా వేసుకుంటాం, మరి ఎక్కువగా వేసుకున్నా కూడా హై ప్రోటీన్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం గ్యాస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది పిల్లలందరికీ. అందుకని డైజెషన్ బాగుండాలి అంటే కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాం. సో అలా ఒకదానికి ఒకటి మనము కాంబినేషన్గా ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో హెల్త్ వైజ్ కూడా అలాంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. అండ్ తేనె కూడా చాలా అవసరం. ఎందుకు అంటే కొంచెం సజ్జపిండి లాంటివి వాడుతున్నప్పుడు చలవ చేయడానికి కూడా పంచదార కొంచెం వేస్తూ ఉంటాం కదా మనం, అలా కాకుండా కొంచెం తేనె వేసుకుంటున్నాం అనమాట, అలా కొంచెం చలవ చేయడానికి. సో ముందుగా అయితే మనకి ప్యాన్ కేక్కి కావాల్సిన పిండి కలుపుకోవాలి. బట్ దానికన్నా ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, గ్రైండ్ చేసేసి ఓకే. సో పెసరపప్పు ఎక్కువ టైం కూడా పట్టదు. బ్రేక్ఫాస్ట్ టైంకి మనము ఒకవేళ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ కొంచెం సేపు కనుక మనం నానబెట్టుకున్నాము అంటే సరిపోతుంది. 1 గంట సేపు అయినా కూడా సరిపోతుంది. కొంచెం పెసరపప్పు వేసేస్తున్నాను నేను. ఓకే, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, చాలా కొంచెంగా కొత్తిమీర వేసుకున్నాం, పచ్చిమిరపకాయ, కొంచెం నీళ్లు పోసేసుకుని గ్రైండ్ చేసుకున్నాం. ఓకే, యా నైస్. ఇలా ఉంటే సరిపోతుంది. అండ్ ఎక్కువ
కారం కూడా ఉండదు కాబట్టి మనం కొంచెంగా వేసుకున్నాం కాబట్టి పిల్లలకి కొంచెం ఆ టేస్ట్ కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడు మనము ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో సజ్జ పిండితో పాటు ఏదైతే మనం పెసరపప్పు కూడా వేసుకోవాలో, సో ముందుగా అయితే పెసరపప్పు అయితే పక్కన పట్టేస్తున్నాను. ముందుగా సజ్జ పిండి వేసేసుకుని కలిపేసుకున్నాము. సో రా ఇంగ్రీడియంట్స్ మనం ముందుగా కలుపుకోవాలి. అంటే ఏవైతే ఇలా పిల్లు లాంటివి ఉంటాయో ఇవన్నీ ముందుగా ఒకసారి కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, సో 2 స్పూన్లు సజ్జ పిండి వేసుకుందాము. సో పెద్ద టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ బియ్యపిండి, తర్వాత పెసరపప్పు గ్రైండ్ చేసుకున్నది, ఓకే, కొంచెంగా పెరుగు. సో ఈ పెరుగు అంతా కూడా ఫర్మెంట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది మనకి. ఈ రెసిపీ అంతా కూడా సాఫ్ట్గా ఉండాలి. సో దోశ అంటే ఫస్ట్ అదే కదా ఇంపార్టెంట్, ఆర్ ప్యాన్ కేక్ అయినా ఏవైనా సరే. సో అందుకని కొంచెంగా పెరుగు, తర్వాత కొంచెం పసుపు, మొత్తం రెసిపీకి సరిపడా ఉప్పు, కొంచెంగా తేనె, కొంచెం నిమ్మరసం కూడా ఇప్పుడే వేసేసుకుందాము. సో ఒక మంచి ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది. ఓకే, చాలా కొంచెంగా. వైటమిన్ సి రిచ్ కూడా కాబట్టి చాలా హెల్దీ. అండ్ ఐరన్ అబ్జార్బ్ అవ్వాలి అంటే మనకి ఇలా కొంచెంగా వైటమిన్ సి బాగుండాలన్నమాట. సో అందుకనే మనం కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకొని చాలా టేస్టీగా చేసుకుంటున్నాం ఇదంతా రెసిపీ కూడా. సో బాగా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం చక్కగా ప్యాన్ కేక్ వేసేసుకుందాం. ఓకే, సో జనరల్గా అయితే మనం ప్యాన్ కేక్ కుక్ చేసేటప్పుడు చాలా స్లో ఫ్లేమ్లో చేసుకుంటాం కదా, అదే చాలా అవసరం. ఎందుకంటే సజ్జపిండి వేసుకున్నాం కదా, కొంచెం హెవీనెస్ అయితే ఉంటుంది. అందుకనే సో ఇక్కడ ప్యాన్ కొంచెం హీట్ ఎక్కుతూ ఉంటుంది. మనం ముందుగా నూనెతో కొంచెంగా గ్రీస్ చేసేసుకుందాం. ఓకే, సో నూనెతో చక్కగా గ్రీస్ చేసేసుకున్నాం. పెరుగు వేసాము, కొంచెం నీళ్ళు అంతా తీసేసుకుంటూ ఉంటుంది. చాలా కొంచెంగా నీళ్ళు వేసేసుకుందాము. మనకి ఏదైతే దోశ లేదా ప్యాన్ కేక్ బ్యాటర్కి కావాల్సిన కన్సిస్టెన్సీ కావాలో అది చూసుకుంటూ. సో అలా రెడీ అయిపోయింది మన బ్యాటర్ అంతా కూడా. సో ఇప్పుడు మనం ప్యాన్ కేక్ వేసేసుకుందాం. సో మామూలుగా అయితే చిన్నగా కూడా వేసుకోవచ్చు. అండ్ స్లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని కనుక బాగా కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. దీంట్లో ఇంకా చాలా వెజిటబుల్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు కావాలంటే. లేదు అంటే పిల్లలకి ఎలాగో మనము వెజిటబుల్స్ లాంటివి కూడా మనం ఇస్తూ ఉంటాము. కొంచెం సాలెడ్ లాగా కూడా అలవాటు చేస్తూ ఉండాలి. కొంచెం బాయిల్డ్ వెజిటబుల్స్ లాగా ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. ఎంతైనా నానబెట్టుకున్నాము, స్టిల్ కొంచెం మనకి లో ఫ్లేమ్లో కుక్ అవుతూ ఉంటేనే లోపలంతా కూడా పర్ఫెక్ట్గా బాగా కుక్ అయినట్టే. లేదంటే మనకు తెలిసిందే కదా, సో పిండి కాబట్టి కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ రాకుండా ఉండాలి అంటే ఈ ప్రికాషన్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. సో ఒకవైపు బాగా వేగాక నేను రెండో వైపు మార్చేస్తాను. ఓకే, ఒకవైపు బాగా వేగినట్టుంది, చూసేద్దాం. పెరుగు వేసుకున్నాం కదా, చక్కగా ఇలా పొంగుతోంది, ఫర్మెంట్ అయినట్టు. ఎస్, సో రెండో వైపు కూడా తిప్పేసుకుందాం. సో ఇలాగే రెండో వైపు కూడా మనం కొంచెం సేపు మనకి బాగా వేగాలి. సో ఇలా ఒక ఫోక్ తీసుకుని మనం కొంచెంగా ఇలా ఈ హోల్స్ పెట్టుకున్నాము అంటే మధ్యలో అంతా కూడా బాగా కుక్ అయినట్టు. సో అలా 2 minutes వరకు మనం కొంచెం సేపు బాగా వేగించాలన్నమాట. మామూలుగా పిండితో ఏదైనా చేసుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా. ఎంతైనా చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. పెరుగు లాంటివి చక్కగా వేసుకోవచ్చు. మామూలుగా బేకింగ్ సోడా, ఫ్రూట్ సాల్ట్ లాంటివి ఎంత వేసుకున్నా కూడా న్యాచురల్గా ఇలా తీసుకుంటే చాలా మంచిది. ఓకే, సో మన ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది, చూద్దాం. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో చిన్న ప్యాన్ కేక్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి పిల్లలకి అలా చిన్నగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చిన్నగా ప్యాన్ కేక్స్ కూడా వేసి పెట్టచ్చు. బట్ మనకి క్వాంటిటీ ఎంత తింటున్నారు ఏంటి ఎగ్జాక్ట్గా తెలియాలంటే జనరల్గా మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి కూడా ఉంటుంది. సో అలా ఒక పెద్ద ప్యాన్ కేక్ మనం చక్కగా వేసుకున్నాం. ఇవే మనం ఫింగర్ ఫుడ్ లాగా కట్ చేసి కూడా చక్కగా పిల్లలకి సర్వ్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు కొంచెం నేను క్యారెట్ ఏదైతే ఉందో పైనుంచి తురిమేస్తాను. క్యారెట్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో కొంచెం ఇలా క్యారెట్ తురిమేస్తాను.
ఓకే, సో చూసారు కదా సజ్జపిండి పెసరపప్పుతో ప్యాన్ కేక్, చాలా హెల్దీ ప్యాన్ కేక్. అండ్ డెఫినెట్లీ అందరూ కూడా చూడాలి అండ్ ట్రై చేయాలి, ఎందుకంటే మిల్లెట్స్ కాబట్టి. ఓకే, సో సజ్జపిండి పెసరపప్పు ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేసేయండి. సజ్జపిండి పెసరపప్పు ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి, బియ్యపిండి, పచ్చిమిర్చి, నానబెట్టిన పెసరపప్పు, కొత్తిమీర, తేనె, పసుపు, నిమ్మకాయలు, పెరుగు, ఉప్పు, నూనె. తయారు చేసిన విధానం: ముందుగా పెసరపప్పు, కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం నీళ్లు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, బియ్యపిండి, గ్రైండ్ చేసిన మిశ్రమం, కొంచెం పెరుగు, కొద్దిగా పసుపు, సరిపడంత ఉప్పు, కొంచెం తేనె, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనెతో గ్రీస్ చేసి కలుపుకున్న మిశ్రమాన్ని ప్యాన్ కేక్లా వేసుకుని రెండు వైపులా బాగా వేయించుకోవాలి. అలా వేయించిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తురిమిన క్యారెట్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సజ్జపిండి పెసరపప్పు ప్యాన్ కేక్ రెడీ. ప్యాన్ కేక్ అంటే మనం జస్ట్ శనగపిండి ఒక్కదాంతోనే ట్రెడిషనల్గా మనం చేసుకుంటూ ఉంటాం. బట్ అది మాత్రమే కాదు, మనకు చాలా డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి, చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. అలాగే మనము శనగపిండి వాడడానికి కూడా చాలా భయపడుతూ ఉంటాం, కానీ మనం ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు. సో కొంచెం ఏవైతే రెసిపీస్ మనం ఇలా చిరుధాన్యాలతో, మిల్లెట్స్తో ఏవైతే మనం చాలా హెల్దీగా ప్లాన్ చేసుకోవచ్చు అనుకుంటూ ఉంటామో, దాన్ని ఇంకొంచెం పెసరపప్పు లాంటి హెల్దీ ఇంగ్రీడియంట్తో వేసేసుకుని కొంచెం లైట్గా కూడా ఉంటుంది కాబట్టి అలా మిల్లెట్స్ పెసరపప్పు కాంబినేషన్ కూడా బాగుంటుంది అనమాట. సో అలా చాలా హెల్తీగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి మనం ప్లాన్ చేసాం కదా, ఇలా అందరూ కూడా ఫాలో అయిపోండి, అందరూ కూడా చేసుకోండి, చాలా హెల్తీ. రేపు మళ్ళీ ఇంకొక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.